బంగారు కట్ల కచ్చబట్టుకుని వస్తుంది. నీకు 25 రూపాయలకి పొమ్మను ఆటోద్దేమవుతు అల్లం దగ్గరికి వచ్చిన ఏమన్నా దానం ఇయ్యవా అన్నాడు. ఒక బొక్కు గొర్రె పిల్లని తీసింది వాట అన్నాడు. రేపు మధ్యగా నీ అబ్బసం అనుకున్నావు అని కొట్టబోయాడు. ఆ కట్టె మాయమై పామైంది. పాముని కింద వదిలిండు. పామా అది మాత్రం పాము కాదు కట్టె తీసుకో అన్నాడు. దొంగవాడి కట్టె తీసుకుంటుంటే పాదాలు 16 కూలు అని ఇంటికి దోలుకొచ్చి బ్రాహ్మణుని వినిపించిండు. ఒకవేళ లగ్గం కడియదుడు అన్నాడు. వాడికాల పుట్టించుకొని నాదులు వేడి మొగంగా మాత్రము దేవుని ఎదురు వస్తున్నారు. అడిగెళ్ళి ఊళ్ళకు ఒక్కరి పొలి ఎలగొల్లకి అల్లుడు కాదు. 12 జాతులు యాదవల బలగము గొల్ల బుగునాటి గొల్ల కర్ణ గొల్ల కడకల్ల గొల్ల కర్ణ గొల్ల యాదవలే మల్లగా ఎదురుకొస్తా ఉన్నారమ్మ. అల్లని ఎదురుకొచ్చి ఇంటి ముంగట మాత్రం గొంగళ వేసిండు. ఆ గొంగళ లోపల దేవుణ్ణి నిలబెట్టిన వారయ్యిండు. నిలబెట్టి మాత్రం ఈ ఎర్రగొల్ల ఒక్కరి అల్లుడు కాదు. 14 జాతులకు మాత్రం గొల్లలకు అందరికి అల్లుడు అని చెప్పి అల్లుడు మాత్రం మల్లన్న ఆడిబిడ్డ ఖ్యాతమ్మ ఆడిబిడ్డ ఖ్యాతమ్మ అల్లుడు మల్లన్న అని చెప్పి వాళ్ళు ప్రాధాలు మొక్క సాగిండ్రంట. వేడుకుంటుండే దేవరాజు మల్లయ్య మధ్య మురికి సింహం తీసుకుని అనిల వారేసిండు. నీల వేదము పాల వేదము అగ్ని మీద మూర్తి వేదం కలవాడు నారాయణమూర్తి మల్లన్న. కోటి కొమ్మెల్లి గట్ల కోరాడు కాడు. ఆదిగా 5,000 గట్ల మాత 5,000 గుళ్ళ ఆనంద కాడు. చిన్న పిల్లల గురంగా శ్రీశైల శంభులా రాజు మల్లన్న. మల్లన్న నీ పూజలు ఇయ్యాలైతున్నది. సత్య సంక్రాంతి వారం వస్తుంది మల్లన్న. ఈసారి భక్తులు ఈ ధన్యవారి భక్తుల కరుణించవయ్యా. ఈ ధన్యవారి బాలలా కరుణించు మల్లయ్యా. దేవుని పుష్పాలతోటి మాతో పూజించిండ్రు. శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు, శనివారం నాడు సారి పెళ్లి కొడుకు, ఆదివారం నాడు మల్లయ్య లగ్గం వెళ్ళింది. వాళ్ళు మాతో బ్రాహ్మణులు వచ్చి లగ్గం పెట్టిండ్రు. కొట్ట